అందరికీ నమస్కారం. గత 3-4 రోజుల నుండి విజయవాడలో వరద ఉద్రిక్తం ఎక్కువ అవుతుందని మనందరికీ తెలుసు. ఏ ఏరియాలో అయితే ఈ నీరు ప్రవేశించడం జరిగిందో ఆ ఏరియాలోని కాలనీ వాసులంతా నీటికి మరియు తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరు వాళ్ళ ఇళ్లలో నుండి కిందికి దిగటానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉంది. అంటే సుమారుగా 6 నుండి 8 అడుగుల లోతు మేరకు ఈ నీళ్లు ప్రవేశించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వము కొన్ని రకాల సేవలు అందిస్తున్నానని చెప్తున్నారు. అయితే ఓకే, ప్రభుత్వం సేవలు అందిస్తుంది, అది చాలా మటుకు మంచిదే. కానీ దయచేసి నా యొక్క విన్నపం ఏంటనంటే, నిన్నటి దినమందు మేము మా టీంతో కలిసి సింగ్ నగర్ మరియు వాంబే కాలనీ సందర్శించడం జరిగింది. అక్కడ డైరెక్ట్గా మేము ఆ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి కాలనీలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, కనీసము తాగటానికి కూడా వాటరు మాకు దొరకడం లేదు అంటున్నారు. అంటే ప్రభుత్వము ఆహారం ప్యాకెట్లు మరియు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు, కానీ వీళ్ళు కేవలం ఏదో ఒక మెయిన్ రోడ్డు మీద ఉండి, లేకపోతే ఒక మెయిన్ ప్రదేశంలో ఉండి, లేదా హెలికాప్టర్ ద్వారా ఆహార ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ఇలా చేస్తున్నారు. కానీ అవి గృహాల్లో ఉన్నటువంటి వీరికి చేరడం లేదు. చాలామంది వృద్ధులైనటువంటి వారు ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఆయా కాలనీలకి దగ్గరగా వెళ్ళి ఆ యొక్క కుటుంబాలకి ఈ యొక్క ఆహారాన్ని అందచేసినట్లయితే ఆ యొక్క కొంత మేరకైనా వాళ్ళు వాటిని తీసుకోవటానికైనా కానీ, లేదా వారికి డైరెక్ట్గా సహాయం అందించినట్టుగా ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల సహాయం అందుతుందో లేదో తెలియని కొంతమందికి సహాయం అందుతుంది, కానీ కొంతమంది ఆహారం లేక, కనీసం వాటర్ తాగడానికి కూడా వీలు లేక, వాటర్ లేక చాలా అలమటించిపోతున్నారు. సో దయచేసి నా యొక్క విన్నపం ఏంటనంటే, దయచేసి ప్రభుత్వము వీలైనంత మేరకు ఆ యొక్క కాలనీలోకి డైరెక్ట్గా వెళ్ళి వారికి వాటరు మరియు ఫుడ్ను సప్లై చేసినట్లయితే బాగుంటుంది అనేదే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది.